Audio Jungle. ముఖ్యమైన రైతు పథకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ లబ్ధిదారులు ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి లాభం సంవత్సరానికి 6,000 మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అప్లై ఎలా చేయాలి? గ్రామ వాలంటీర్ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేయవచ్చు. రైతు భరోసా లబ్ధిదారులు అర్హత ఉన్న రైతులు. లాభం సంవత్సరానికి 13,500. ఇందులో పిఎం కిసాన్ ద్వారా వచ్చే 6,000 కూడా కలిపి మొదటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అవుతుంది. రైతు బంధు పథకం లబ్ధిదారులు టీఎస్ రైతులకు మాత్రమే. లాభం పంట కాలానికి ముందే ఎకరానికి 5,000. ఉద్దేశం విత్తనాలు, ఎరువులు మొదలైనవి కొనడానికి ఆర్థిక సహాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లబ్ధిదారులు పంటలపై బీమా కావాలనుకునే రైతులు. లాభం ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినప్పుడు కవరేజీ. ప్రత్యేకత తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఫ్రీ పవర్ టు ఫార్మర్ రాష్ట్రం ఆధారంగా ఇవ్వబడే పథకం. ఉచిత విద్యుత్ వ్యవసాయ పంపులకు టీఎస్ ఏపీ 2 రాష్ట్రాల్లో వాడుతున్న పథకం. మృతిక పరీక్ష పథకం రైతులు తమ భూమి మట్టి గుణాత్మకత తెలుసుకోవచ్చు. ఇది ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. పంట రుణమాఫీ, రుణమేళ పథకాలు కొన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ లేదా నూతన రుణాల కోసం ప్రత్యేక పథకాలు నిర్వహించబడుతున్నాయి. రైతులు స్థానిక బ్యాంకుల ద్వారా లేదా రైతు సేవా కేంద్రాల ద్వారా వివరాలు పొందవచ్చు. ఇనామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ రైతులు తమ పంటలను ఆన్లైన్లో అమ్ముకునే అవకాశం. మార్కెట్ ధరల పారదర్శకత, ఎక్కువ లాభం పొందే అవకాశం. ఎగుమతి ప్రోత్సాహక పథకాలు మంచి నాణ్యత కలిగిన పంటలు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తే కొన్ని రాష్ట్రీయ సంస్థల ద్వారా బోనస్ లేదా ప్రోత్సాహకాలు లభించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.